అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 178వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 179వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 179. ఓం హయ్యంగవీణ హృదయాయే నమః. ఓం హయ్యంగవీణ హృదయ. ఇది 8 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం హయ్యంగవీణ హృదయాయై నమః అని పలుకవలెను. హయ్యంగవీణ హృదయ నవనీత సదృశమైన అతి మృదువైన కోమలమైన అవయవముల పరిణామమైన ద్రవత్వ సాదృశ్యము కల హృదయములు అందలి కృపారస పరిణామము కలది అని అర్థము. హయ్యంగవీనము అనగా అప్పుడే పెరుగు చిలికి తీసిన వెన్నను కాచగా వచ్చిన నెయ్యి. హయ్యంగవీణ హృదయ అనగా నవనీత సదృశ్యమైన అతి మృదువైన కోమలమైన అవయవముల పరిణామమైన ద్రవత్వ సాదృశ్యము కల హృదయమునందలి కృపారస పరిణామము కలది అని భావము. కావున పరమేశ్వరి జగన్మాత పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి హయ్యంగవీణ హృదయ అని ధ్యాతవ్యమగుచున్నది. అశరీర అగుట వలన హృదయము లేకపోయినను సర్వాత్మిక అగుట చేత పరమేశ్వరి కృపారసపూర్ణమైన హృదయము కలది అని చెప్పబడినది. స ఈక్షాంచక్రే. ఆ పరమేశ్వరుడు సృష్టి విషయకమైన పర్యాలోచన చేసెను అని శృతివచనము. నిర్గుణము నిష్క్రియమైన పరమాత్మకు కల ఈ లక్షణాదుల వలె మాయాపరిణామరూపమైన దయ హృదయ శబ్దము చేత చెప్పబడును. అవాంగమనః. పరమేశ్వర తత్వము వాక్కు మనసు లేనిదనుచు శృతి అంతరింద్రియ బహిరేంద్రియ అనిషేధము చెప్పుట వలన ఈ క్షణాదులకు వలె హృదయ శబ్దము చేత మాయాపరిణామమైన దయ చెప్పబడునని తెలియనగును. కావున పరమేశ్వరి జగన్మాత పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి హయ్యంగవీణ హృదయ అని కీర్తింపబడుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం హయ్యంగవీణ హృదయాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణం.